కూడా జనరల్ బాడీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ జనరల్ బాడీ సమావేశాల ఉద్దేశం ఏంటంటే కార్మిక సమస్యలు వాటిని ఎలా పరిష్కరించుకోవాలి అనే దాని మీద రాష్ట్ర కమిటీ విస్తృతమైనటువంటి మరి కృషి చేస్తూ మొన్న కూడా రాష్ట్ర కమిటీ మీటింగ్ జరిగింది. ఆ సందర్భంగా కూడా ఈ రోజు రాష్ట్రంలో కార్మికులకు రావాల్సినటువంటి మరి డిఎల్ గాని అదేవిధంగా ఐఆర్ గురించి తర్వాత పే స్కేల్ సంబంధించి మరియు మనకు రావాల్సినటువంటి హెల్త్ స్కీమ్లకు సంబంధించి వీటన్నిటి మీద మరి కూలంకషంగా మరి అన్ని డిపోల్లో కార్మికులు చైతన్యం చేయడమే కాకుండా ఈరోజు ఈ ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించి మరి ఆర్టీసీ ఆ ఎలక్ట్రిక్ బస్సులో ప్రైవేట్ వాళ్ళ ద్వారా ఇంప్లిమెంట్ చేస్తే మరి ఆర్టీసీ కుప్పకూలిపోయే పరిస్థితి ఉంది. అందుకే రాష్ట్ర కమిటీగా మేము తీసుకున్న నిర్ణయం ఏంటంటే ప్రభుత్వమే ఈ ఎలక్ట్రిక్ బస్సులను కొని వాటిని సంస్థ ద్వారా నడపాలా. ఆ విధంగా అయితేనే ఇట్లా ప్రజలకి కూడా ఈ జీవనం ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. అదే కూడా ఆర్టీసీ కూడా కొంతకాలం నిలబడే పరిస్థితి ఉంది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని మనమందరం కూడా మరి ప్రభుత్వాన్ని ఒప్పించి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. మరి కార్మికులకు నష్టం జరగకుండా ఈ ఎలక్ట్రిక్ బస్సుల్ని ప్రభుత్వమే కొని కార్మికుల ద్వారా నడపాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈ ఏదైతే హెల్త్ స్కీమ్ ఉందో గతంలో ఉన్నటువంటి ఏదైతే సంస్థనే భరిస్తుందో కార్మికులకి హెల్త్ స్కీమ్ గురించి వాటిని మళ్ళా తిరిగి పాత పద్ధతిని అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి కూడా విన్నవించడం జరిగింది. వీటన్నిటిని కూడా మన ఎంపీ కృష్ణబాబు గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. మరి వారు కూడా సానుకూలంగా స్పందించి వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతారు ఈ సమస్యలన్నింటినీ కూడా అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి అయితే అది అమలు కాకపోతే మనం కూడా మా రాష్ట్ర కమిటీ కూడా మనం ఏదైతే కార్యాచరణలు చేపడతామో వాటన్నిటికీ కూడా మీరందరూ సంపూర్ణ మద్దతు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన డిపో కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.